హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఈ లాగ్ ఏంటి అంటే 4 o'clock నుంచి 9:30 వరకు ఏం చేస్తాను డైలీ నా లైఫ్లో అనేసి ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ డైలీ ఇంట్లో ఉండే పనులే, కానీ కొంతమందికి మోటివేషన్గా ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. అండ్ దట్టు పిల్లల్ని చూసుకొని, అంటే మంత్స్ బేబీని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అలాగే చాలా న్యూ మామ్స్ ఇలానే చేస్తుంటారు. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బన్ను అయితే పడుకున్నాడు, ఇంకా లేసాడంటే స్నానం చేపించాలి. సో ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది కదా. సో దట్టు బెంగళూరులో ఎర్లీ మార్నింగే ఫుల్ ఎండలు ఉన్నాయి. అందుకే ఇంకా బేబీకి 2 times స్నానం చేపిస్తే బాగుంటుంది కదా అనేసి కొద్ది రోజుల నుంచి అలవాటు చేశాను. 2 times స్నానం చేపిస్తున్నాను. సో బన్ను లేచిన తర్వాత స్నానం చేయించాలి. ఆలోపే పనులన్నీ చేసుకుందాం అనేసి చేస్తున్నాం. చెత్త ఎంత దోసినా దుమ్ము మాత్రం చాలానే ఉంది. ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్ట్ జరుగుతుంది కాబట్టి ఇంట్లో విండోస్ అన్నీ క్లోజ్ చేసినా కూడా ఇలా దుమ్ము అయితే వస్తూ ఉంటుంది. డైలీ 2 times చెత్త దోసినా కూడా ఈ దుమ్ము అయితే ఇంకా అసలు లేస్తూనే ఉంటుంది. చూడండి, అంటే చిన్న సన్నగా ఉంటుంది కదా, అది దుమ్ము అన్నమాట. మనం తోసినా కూడా అది పోదు. సో ఇంకైతే నేను డైలీ చెత్త దోసి ఇట్లా రోజు మార్చి రోజైతే మాప్ పెడతాను. సో చూడండి, బన్ను అయితే నిద్రపోతున్నాడు. సో ఇంకా బన్ను లేస్తే ఇంకా వర్క్స్ ఎక్కడక్కడ ఆగిపోతాయి, అందుకనేసి ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇంకా మేము మార్నింగ్ పొంగల్ చేసాము, పొంగల్ చట్నీ చేసి తిన్నాము. ఇంకా అన్ని పనులు అయ్యేసరికి ఇంత టైం అవుతుంది కదా. 4 o'clock అయితే కాఫీ టీ పెట్టుకొని తాగేసి తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. క్లీన్ చేసేస్తాము బన్ను లేసేసరికి అనేసి. బోరింగ్గా ఉందా, ఎందుకు ఇంకా ఇల్లు క్లీన్ చేస్తూనే ఉంది, ఇంకా చేస్తూనే ఉంది అంటున్నారా? వీడియో అయితే చాలా లెంతీగా ఉంది, నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ చేశాను. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసింది అయిపోయిన తర్వాత బన్ను లేసి స్నానం చేపించేసి డీమార్ట్కి అయితే వెళ్ళేసి రావాలి. కొంచెం డైలీ నీడ్స్ అయిపోయాయి. సో డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే ఏమేమి షాప్ చేశాను అనేసి మీకు ఈ వ్లాగ్లోనే చూపిస్తాను, అలాగే చూడండి. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా బన్ను అయితే లేసేసాడు. లేచిన తర్వాత స్నానం చేసి ఇంకా
బన్నుని అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా డీమార్ట్లో అయితే వీడియో ఆలో లేదు. ఈ డీమార్ట్లో హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది? నేను డీమార్ట్లో ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టర్మరిక్ పౌడర్, పిస్తా, 2 బాటిల్స్, బన్నుకి బొమ్మలు, శనగపిండ, శనగలు, బ్రౌన్ శనగలు, తూర్ దాల్ అంటే కందిపప్పు, నెక్స్ట్ క్లిప్స్, బ్యాండ్స్, నెక్స్ట్ సోప్స్, మ్యాట్స్, ఇంకా ఒక స్ప్రైట్ బాటిల్, నెక్స్ట్ చాలా హెల్దీ ఫుడ్ మ్యాగీ ప్యాకెట్. ఇదైతే హెల్దీ కాదు, ఏదో కొంచెం క్రేవింగ్స్ కోసం తీసుకొని వచ్చాను. ఒక మాజా బాటిల్, ఒకటి పీతాంబరి పౌడర్. ఈ పౌడర్తో మీరు దేవుడికి యూజ్ చేసే గిన్నెలన్నీ తోముకోవచ్చు, చాలా క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట. దానికోసం నేను తీసుకొచ్చి ఒకటి డెటాల్, ఇంకా మైసూర్ స్టైల్ సోప్స్, రెయిన్ సోప్స్, ఒక జగ్గు, గ్లిటర్ పెన్, మీరా షాంపూ చూద్దామని తీసుకొచ్చాను. ఎక్కువ డాండ్రఫ్ వచ్చేస్తుంది, దానికి ట్రై చేద్దామని తీసుకొచ్చాను. చూడాలి మరి మీకు ఎవరికైనా తెలిసింటే చెప్పండి, డాండ్రఫ్ ఏ షాంపూ యూజ్ చేస్తే పోతుందనేసి. ఇదైతే ప్రస్తుతానికి ట్రై చేద్దామని తీసుకొచ్చా. నెక్స్ట్ క్యాష్యూస్, నెక్స్ట్ దీపం ఆయిల్, అకానా ప్యాకెట్ ఒకటి, నెక్స్ట్ పన్నుకి వాటర్ తాగడానికి ఇవైతే కలర్ పేపర్స్, ఇంకా సోప్స్ ఉన్నాయి. ఒకటైతే బాడీ స్ప్రే అన్నమాట, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నారు. అంతే, ఇది మా షాపింగ్ కంప్లీటెడ్. ఇంకా అయితే ఒక టవల్, ఒకటి కూర్చోడానికి సీటర్ అనేది తెచ్చాము. నిన్నే ఇది డిమార్ట్ షాపింగ్. బిల్ ఎంత? పన్ను షాపింగ్ చూస్తే తక్కువే ఉన్నది, బిల్లు మాత్రం చాలా అయింది. చూద్దాం, ఓపెన్ చేసి చూస్తాం వాటర్ తాగడానికి ఎలా ఉన్నది. అంతే ఫ్రెండ్స్, డిమార్ట్ షాపింగ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా సండే కదా అనేసి ఇంట్లో కూడా చికెన్ ఏది చేయలేదు, నాన్ వెజ్ అనేసి కేఎఫ్సీకి వెళ్ళేసి వచ్చాము. ఇంకైతే బన్నుని నిద్ర పెట్టేస్తున్నాను. బన్ను నిద్రపోతే ఇంకా పనులు ఉన్నాయి. గిన్నెలంతా కడగాలి, కిచెన్లో క్లీన్ చేయాలి. బన్నుని పడుకొని పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసుకుందాం కిచెన్ అనేసి ఇంకైతే బన్నుని పడుకొని పెట్టడానికి వచ్చేసాను. చూడండి బన్ను ఎట్లా ఆడుకుంటున్నాడో, అస్సలు పనుకొని పడుకోడు. నైట్ 12 అయినా కూడా పడుకోడు, ఆడుకుంటూనే ఉంటాడు. ఇంకైతే బియ్యం అయితే నానబెట్టాను దోశకి, సో అందుకోసమే మిక్సీకి వేసేస్తాము అనేసి ఇంకా దోశ పిండికి అయితే వేసేస్తున్నాను.
సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే దోస పిండి మీరు మిక్సీకి వేసుకుంటారు కదా, సో బాగా పొంగాలి అంటే మిక్సీకి వేసిన తర్వాత రాళ్ళుప్పు కొంచెం వేసి బాగా పిండిని మిక్స్ చేసి మూత పెట్టండి. మార్నింగ్ లేసి చూసారంటే మీరు బాగా పొంగింటుంది. నేనైతే అలానే చేస్తాను. సో నేను అంటే బియ్యం లేట్గానే నానబెడతాను. లేట్గా అంటే ఒక 3-4 అవర్స్లో నానిపోతుంది. నేనైతే 3-4 అవర్స్ చాలు. చూడండి, ఉప్పు అయితే కొంచెం వేసి కలిపి పెట్టేస్తాను. మోస్ట్లీ కొంతమంది అంటూ ఉంటారు, అసలు పిండి పొంగడం లేదు, మార్నింగే వేసాను పొంగలేదు అంటుంటారు కదా. నేనైతే దోశకైతే 3-4 అవర్సే అసలు నానబెడతాను. బియ్యం అయితే బాగా పొంగుతుంది. మిక్సీకి వేసి పెట్టేస్తాను. ఇడ్లీకి అయితేనే మార్నింగే నానబెట్టుకుంటాను బియ్యం అయితే. ఇడ్లీ బియ్యం కొంచెం చాలాసేపు బ్లెండ్ అవుతాయి కాబట్టి. సో దోశ బియ్యం అయితే త్వరగా మిక్సీ పట్టేయచ్చు. ఇంకా డైలీ ఉండే పనులే కదండి, గిన్నెలు కడగాలి. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. ఈవినింగ్ అయితే ఇంకా మెంతాకు ఉంటుంది కదా, అదైతే పప్పు చేసి రైస్ చేసింది అమ్మ. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకైతే కిచెన్ క్లీనింగ్ చేసేస్తున్నాను. డైలీ ఇలా నైటే క్లీనింగ్ చేసేసి పెట్టేసుకుంటాను.
బన్నుకు నిద్ర వచ్చింది కానీ నిద్రపోడు. హా చిక్కు 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 చిక్కు.